హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే గోరుచిక్కుడు పల్లి పొడి కర్రీ చెప్తున్నానండి. ముందుగా కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. కొద్దిగా మెంతులండి, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు అండి, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. కొద్ది వేగాక ఆనియన్స్ వేసుకుందామండి. ఆనియన్స్ ఒక పెద్ద ఆనియన్ ఒకటి వేసుకున్నాను. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. నేను గోరుచిక్కుడు అయితే కుక్కర్లో ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి వార్చి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, ధనియా జీరా పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడైతే గోరుచిక్కుడు వేసుకున్నానండి. ఇవి గోరుచిక్కుడు తొందరగా ఉడకవండి. కుక్కర్లో పెట్టుకొని ఇలా వేసుకుంటే ఈ కర్రీ కూడా ఈజీగా అయిపోతుంది. గోరుచిక్కుడు కూడా మెత్తగా ఉడుకుతాయండి, టేస్ట్ కూడా బాగుంటుంది. నేను పల్లీలు కూడా ఒక 3 స్పూన్ల వరకు పల్లీలు తీసుకుని వేయించి కచ్చాపచ్చగా పొడి కొట్టి ఉంచుకున్నానండి. ఇలా వేసుకుంటే బాగుంటుంది, లేకపోతే ఫైన్ పొడి అయినా చేసుకోవచ్చండి. కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీ కూడా అయిపోతుందండి. మన ఛానల్ అయితే వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్, సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. నేను అన్ని ఈజీ కర్రీసే చెప్తున్నానండి, ఈజీగా చేసుకోవచ్చు. మన ఇంట్లో మనం ఎలా వండుకుంటామో అలాగే ఈజీ ప్రాసెస్తో చెప్తానండి, ఏ కర్రీ అయినా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.